అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితులైనటువంటి సియా గోయల్ కాబోయేటువంటి భార్య ఇప్పుడు పోలీసు ముందు ఏం చెప్పింది తెలుసా? కేతన్ని కోటపై నుంచి ఎవరు తోసేశారో తెలియదని చెప్తోంది సియా గోయల్. కేతన్ని తోసేసినట్లుగా ఆధారాలు లేవని కోర్టులో స్పష్టం చేశారు పోలీసులు. డైరెక్ట్గా ఎలా ఉంది తెలుసా? అక్కడ ఏం ప్రూఫ్స్ లేవు. పోలీసు మొదటి నుంచి ఎత్తుతోంది ఇక్కడే. ఏకంగా కేతన్ అగర్వాల్ తండ్రికి కూడా మీడియా ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేసిన మాట ఒక్కటే, ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటే దయచేసి ముందుకు రండయ్యా, సియా గోయలే తోసేసిందని దయచేసి ముందుకు రండయ్యా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకం. సియా గోయల్ నేను తోయలేదు అని చెప్తోంది. మరి తోసినట్టుగా ఆధారాలు ఏమున్నాయో చూపించండి. నేను తోయలేదు, ఆయన స్లిప్ అయి పడిపోయాడు. సరే చేతన్ ఉంటే ఉండొచ్చు నా బాయ్ ఫ్రెండ్గా, అక్కడికి వస్తే రావచ్చు, కానీ నేను తోయలేదు ఇది చెప్తున్నమాట సియా గోయల్. అందుకే టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. మనందరం అనుకోవచ్చు వాళ్ళిద్దరే కలిసి తోసేశారు, సో వాళ్ళిద్దరి మూలంగానే అక్కడ అమ్మాయి కేతన్ అగర్వాల్ చనిపోయాడని చెప్పి అందరికీ తెలుసు, అంతా భావించిందే. కానీ నేను తోయలేదని సియా గోయల్ చెప్తోంది. బికాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్. సియా గోయల్కి లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేసేందుకు పోలీసులు అనుమతి కోరారు. సో విచారణకు ముందుకు సాగాలంటే పాలిగ్రఫీ పరీక్ష అవసరం. ఇప్పటికే లోగఢ్ కోర్టు దగ్గర ఆ ఫోర్ట్ దగ్గర సియా చేతన్తో సీన్ రికన్స్ట్రక్షన్ కూడా క్రియేట్ చేయించారు. చేతన్ నడకను విశ్లేషించేందుకు గేట్ అనాలిసిస్ చేస్తున్నారు. కేతన్ని చంపేందుకు సియా చేతన్ రిహార్సల్స్ చేసినట్టుగా మొదట్లో చెప్పిన పోలీసులు ప్రస్తుతం ఎవరు తోసారో ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ అందరికీ తెలుసు, వాళ్ళే తోసేశారు. వాళ్ళు ఒప్పుకున్నా, ఏం జరిగినా జరగకపోయినా, ఏం చేసినా కూడా వాళ్ళు తోసారన్నది గ్యారంటీ. కానీ పోలీసులకు కావాల్సింది, కోర్టుకు కావాల్సింది టెక్నికల్ ఎవిడెన్స్. వాళ్ళే తోసారనడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. కోర్టు ముందు వరకు వెళ్ళిన తర్వాత సియా గోయల్ తోయలేదంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఎవరు పూర్తి చేయాలి? అందుకే పాలిగ్రఫీ టెస్ట్కి, లై డిటెక్టర్ టెస్ట్కి కూడా పోలీసులు సియా గోయల్ పక్షంలో పోలీసులు కోరిన అనుమతి కోర్టు అంగీకరించింది. సో పాలిగ్రఫీ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారితంగానే కేతన్ని మేము తోసామని సియా గోయల్ చెప్తే అప్పుడు కనుక టెక్నికల్ ఎవిడెన్స్ సమకూరే అవకాశం. అప్పటి వరకు సియా గోయల్ తోసిందనడానికి సీన్ రికన్స్ట్రక్షన్ చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినా ప్రూవ్ చేయడానికి టెక్నికల్ ఎవిడెన్స్ మీరు అనుకోవచ్చు, వాళ్ళకు వాళ్ళు చెప్పొచ్చు కదా అని. బయట పోలీసుల దగ్గర వాళ్ళు ఏం చెప్తారు? మాట దాచేయడానికి నేను తోయలేదనే చెప్తారు. సీన్ రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా సీన్ రికన్స్ట్రక్షన్లో ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోలేరు. అవేం చెప్తాం? సీన్ రికన్స్ట్రక్షన్లో నేను ఇలా నిల్చున్నాను, ఆయన ఫోటో దిగుతున్నాడు, సడన్గా కింద పడిపోయాడు, ఇది ఆమె చెప్తున్నమాట. చేతన్ వస్తే వచ్చి ఉండొచ్చు, నా బాయ్ ఫ్రెండ్ అయితే అయి ఉండొచ్చు, కానీ చేతన్ తోయలేరు. చేతన్ ఏమంటాడు? నాకు అవసరం లేదంటున్నాడు. ఒకనొక సిచ్యువేషన్లో ఎలా జరిగింది ఈ సిచ్యువేషన్ అంతా అంటే, నాకు తెలియదు అంటే నాకు తెలియదు, నువ్వు తోసావంటే నువ్వు తోసావని ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడం మూలంగానే ఈ కేసు మరింత ఆలస్యం అవుతుంది. లేదంటే ఈ పాటికి శిక్షలు కూడా పడేవి, ఈ పాటికి వాళ్ళని కఠినంగా శిక్షించేవారు కూడా. సియా గోయల్ ఆ 400 అడుగుల ఎత్తులో నుంచి, ఆ కొండలో నుంచి నేను తోయలేదు తను చెప్తున్న స్టేట్మెంట్. అందుకే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతోనే వాళ్ళు మరింతగా పర్మిషన్ కోరిన అంశం ఏంటంటే, మాకు పాలిగ్రఫీ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వండి, సో పాలిగ్రఫీ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు అటు సియా గోయల్ విషయంలో కోర్టుని కోరితే కోర్టు అంగీకరించింది. పాలిగ్రఫీ టెస్ట్ అండ్ లై డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నారు సియా గోయల్కి. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఆధారితంగా సియా గోయలే దీనిలో ఉన్నది ప్రధాన పాత్ర అని చెప్పి పోలీసులు ఎలా నిరూపిస్తారో, ఆ తర్వాత ఎలాంటి శిక్షలు వేస్తారో చూడాలి. బట్ రోజు రోజుకి ఈ కేసులో అనేక ట్విస్ట్ నెలకొంటూ ఉన్నాయి. జూన్ 14 మొదటి రోజున జూన్ 8 అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సరదాగా గడిపారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వెళ్ళాలనుకున్నారు భారీ ట్రిప్కి, కానీ భారీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంది సియా గోయల్. తన దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏమంటారు ప్లాన్ ప్రకారంగా, ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ ప్రకారంగా తన పాస్పోర్ట్ని చింపేసింది. బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లోగఢ్ ఫోర్ట్కి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. అటు కేతన్ ఒప్పుకోకపోతే కేతన్ని ఒప్పించింది, కేతన్ తల్లిని కూడా ఒప్పించింది. బర్త్డే రాబోతోంది, నా బర్త్డేకి ఒక గిఫ్ట్లా ఉంటుంది, వెళ్దామని మళ్ళీ చెప్పింది. 18th రోజు వెళ్ళారు. 18th రోజు 10:30కి అక్కడ రీచ్ అయితే ఎగ్జాక్ట్గా ఆ సమయంలో అరౌండ్ 10:30 ఆ టైంలో ఆ ఎత్తైనటువంటి కొండపై నుంచి కేతన్ని తోసేసింది. ఇది మనందరం మాట్లాడుకున్నమాట. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. అందుకే ముందు రోజు జూన్ 17న వెళ్ళి ఆ ఫోర్ట్ అంతా తిరిగారు. ఆ ఫోర్ట్ మొత్తాన్ని తిరిగి బ్లాక్ స్పాట్లని ఎంచుకున్నారు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్ అంటే సీసీటీవీ కెమెరా లేనటువంటి స్పాట్లు. ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డు కాకుండా ఉండేటువంటి దాక్కునేటువంటి స్పాట్లు, ఆ స్పాట్ ఎంచుకున్నారు. ఆ స్పాట్ ఎంచుకొని కేతన్ అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఫోటోలు దిగుతున్నారు. అక్కడి నుంచి ఒక్కసారిగా కేతన్ని
ఆవిడ తోసేసింది సియా గోయల్. కానీ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్ ఆల్. చేతన్ అక్కడే ఉన్నాడు, సియా అక్కడ ఉంది. వీటన్నిటి కూడా ఆధారాలు దొరికాయి. సీసీటీవీ కెమెరా దొరికింది, దానికి తగ్గట్టుగా అనేక రకాల ఫుటేజ్లు దొరికాయి. కానీ వాళ్ళే తోసారన్నట్టుగా ఆధారం లేదు. కాబట్టి పోలీసులు దాన్ని వెతికే పనిలో ఉండి అందులో భాగంగానే పాలిగ్రఫీ అండ్ డైరెక్ట్ టెస్ట్ చేయబోతున్నారు. బట్ ఏదేమైనా చూడండి, నిజంగా ఇష్టం లేకపోతే వదిలేయాలి. ప్రేమించిన వాడు ఉంటే వాళ్ళతో పెళ్లి చేసుకొని సావాలి. కానీ వేరే ఒకరిని ప్రేమించి కట్టుకోబోయే భర్తని ఇలా దుర్మార్గంగా హతమార్చడం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు కేతన్ మరణానికి తనే కారణమని తెలిసినా కానీ టెక్నికల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు. పోలీసులు కొంత తడబడుతున్నారు. బట్ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత అమ్మాయిని ఎలా శిక్షించాలి, సియా గోయల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.